Hi, hello, namaste. This is Suresh and welcome to our channel Suresh Boga. సో చూసారు కదా, ఈ రోజు టాపిక్ వచ్చేసి కైన్ మాస్టర్లో గ్లిచ్ ఎఫెక్ట్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ దీనికి నేను యూజ్ చేసిన యాప్ వచ్చేసి డార్క్నెట్ కైన్ మాస్టర్. యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాని త్రూ మీరు కైన్ మాస్టర్ డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అండ్ దీంట్లో గ్లిచ్ ఎఫెక్ట్ అనేది 2 టైప్స్లో మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఆ 2 టైప్స్ వచ్చేసి ఒకటి ట్రాన్సిషన్ టైప్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఓవర్లే టైప్. సో ఈ 2 టైప్స్ అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో ఈ వీడియో కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ మనం ముందుగా ట్రాన్సిషన్ టైప్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఫస్ట్ 16:9 రేషియో అయితే తీసుకుంటున్నాను. సో ఫస్ట్ ఏం చేయాలంటే మీడియా క్లిక్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ తీసుకొని మీరు బ్లాక్ అయితే బ్లాక్ తీసుకోవచ్చు, వైట్ అయితే వైట్ తీసుకోవచ్చు. సో ఇందులో మీరు ఏదైనా ఒకటి చూస్ అయితే చేసుకోవచ్చు. సో ఇది నేను 6 సెకండ్స్ వరకు ఉంది కదా, సో అలాగే ఉంచేసేస్తున్నాను. నెక్స్ట్ స్టార్టింగ్కి వచ్చిన తర్వాత లేయర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ నేను మీడియా అయితే క్లిక్ చేస్తున్నాను. సో మీడియా క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు మీ పిక్ అయితే ఎక్కడ ఉందో ఆ పిక్ అనేది నేను ఇక్కడ మీరు యాడ్ చేసుకోండి. సో నేను వచ్చేసి ఇక్కడ నా లోగో అయితే నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో చూడండి, ఇది పర్ఫెక్ట్ ఇలా మిడిల్లో అయితే ప్లేస్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసేసిన. సో చూడండి, ఇది కూడా ఆల్మోస్ట్ 6 సెకండ్సే ఉంటుంది కదా. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు దీన్ని నేను 4 పార్ట్స్గా డివైడ్ చేయాలనుకుంటున్నా. సో ఫస్ట్ మిడిల్లో ఇలా ప్లేస్ చేసిన తర్వాత సో చూడండి, మిడిల్లో ఇలా ప్లేస్ చేసి ఒక క్లిక్ ఇచ్చిన తర్వాత కట్ క్లిక్ చేయండి. కట్లో స్ప్లిటెడ్ ప్లే హెడ్. సో అది క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇందులో మిడిల్, సో మళ్ళీ కట్ స్ప్లిటెడ్ ప్లే హెడ్. సో సేమ్ యాస్టీస్ ఇక్కడ కూడా క్లిక్ చేసి కట్ స్ప్లిటెడ్ ప్లే హెడ్. సో ఇందులో మనకు 4 టైప్స్గా డివైడ్ అయిపోయినాయి కదా. సో నెక్స్ట్ లేయర్ సింబల్ క్లిక్ చేయండి. లేయర్ సింబల్లో ఇక్కడ మనకు ఎఫెక్ట్ అని ఉంటుంది. సో ఎఫెక్ట్లో మనకు బేసిక్ ఎఫెక్ట్స్ తప్ప మిగతావి ఏవి ఉండవు. సో కిందికి స్క్రోల్ చేస్తే గెట్ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో గెట్ మోర్లో మనకు ఇది నెట్ ప్రాపర్గా ఉంటేనే ఇవన్నీ వస్తాయి. సో దీంట్లో మనకు ఆర్టిస్టిక్ ఉంటుంది. సో ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. సో మనకు గ్లిచ్ అనేది కావాలి. సో గ్లిచ్ క్లిక్ చేయండి. సో గ్లిచ్లో ఇవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఇందులో మీరు ఈ 7 అనేది మీరు ఇందులో డౌన్లోడ్ చేసుకోండి. ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కలర్లో వచ్చేసి ఇది డౌన్లోడ్ చేసుకోండి, స్ప్లిట్ స్పెక్ట్రమ్. సో ఇది నేను డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఇన్స్టాల్ యాక్సెస్ అని పడుతుంది, ఇన్స్టాల్ అని పడుతుంది. నెక్స్ట్ నాయిస్లో వచ్చేసి స్కాన్ వేవ్. సో స్కాన్ వేవ్ కూడా ఇది డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ లెన్స్లో వచ్చేసి ప్రిస్మాటిక్ డిసాల్వ్. సో ఇది డౌన్లోడ్ చేసుకోండి. సో మొత్తం ఎన్ని డౌన్లోడ్ చేసుకున్నాం? 7, 8, 9, 10. సో మొత్తం 10 డౌన్లోడ్ చేసుకున్నాం కదా. సో ఆ 10 ఇప్పుడు క్లోజ్ చేయండి. క్లోజ్ చేయగానే సో చూడండి మనకు అవన్నీ డౌన్లోడ్ చేసుకున్నవన్నీ ఇందులో వస్తాయి. ఇప్పుడు లేయర్ సింబల్ క్లిక్ చేసి ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఎఫెక్ట్లో ఇక్కడ నేను ఫస్ట్ స్కాన్ వేవ్. సో స్కాన్ వేవ్లో ఇది క్లిక్ చేయగానే సో చూడండి మనకు ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో ఇదేంటంటే మొత్తం టోటల్ దానికి పెట్టేసేయాలి. సో టోటల్ దానికి పెట్టేసిన తర్వాత ఇక్కడ నుంచి నేను క్రాప్ అయితే చేసేస్తున్నా. సో ఈ ఎఫెక్ట్ అనేది ఇంతవరకు ఫస్ట్ దానికి మాత్రమే ఉంచేసేస్తున్నా. నెక్స్ట్ థింగ్ మళ్ళీ లేయర్ సింబల్ క్లిక్ చేసి మళ్ళీ ఎఫెక్ట్ క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు మీరు VHS రివైండ్. సో ఇందులో మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మనకు ఆల్రెడీ యాడ్ అయిపోయింది. ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడు ఇక్కడ కూడా ఇది క్రాప్ చేసేసేయండి. సో ట్రిమ్ టు రైట్. సో నెక్స్ట్ థింగ్ మళ్ళీ లేయర్ సింబల్ క్లిక్ చేసి మళ్ళీ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. సో ఇందులో మీరు మళ్ళీ ఇంకేదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో VHS స్క్రాంబుల్ కూడా బాగుంటుంది. సో ఇది కూడా పర్ఫెక్ట్ మిడిల్లో ప్లేస్ చేసినాం కదా. సో ఇప్పుడు ఇది కూడా నేను క్రాప్ చేసేస్తున్నా, స్ప్లిట్. సో ఇది కూడా నేను డెలీట్ చేసేస్తున్నా. సో డెలీట్ చేసినాక మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి లేయర్ సింబల్ ఎఫెక్ట్. సో ఇందులో మీరు ఇంకేదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది స్ప్లిటెడ్ స్పెక్ట్రమ్. సో ఇది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇది కూడా కొంచెం మనకు కలర్లో వస్తుంది. సో కలర్స్ ఉంటే కలర్స్లో వస్తుంది ఈజీగా. సో చూడండి, ఇప్పుడు మనం చూపిస్తాను. సో గ్లిచ్ ఎఫెక్ట్ అనేది సింపుల్గా ఇలా ఈజీగా అయిపోయింది. సో చూడండి, సో కలర్ లాస్ట్ది కలర్లో వస్తుంది. సో ఇది చాలా సింపుల్గా. అండ్ దీనికి మీరు సౌండ్ ఎఫెక్ట్ అనేది కూడా పెట్టుకోవచ్చు. గ్లిచ్ సౌండ్స్ అయితే ఉంటాయి. సో ఇది వచ్చేసి సింపుల్గా ట్రాన్సిషన్ గ్లిచ్ ఎఫెక్ట్.
సో ఇప్పుడు సెకండ్ టైప్ వచ్చేసి ఓవర్లే టైపు. సో ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫస్ట్ 16:9 తీసుకోండి. సో ఇక్కడ మీడియా వచ్చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సో బ్లాక్ తీసుకుంటున్న సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో ఇది వచ్చేసి 3.3 దగ్గర ఇక్కడ క్లిక్ చేసి సిజర్ క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ అది క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్కి అయితే వచ్చేసాను. సో స్టార్టింగ్కి వచ్చేసిన తర్వాత లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి సో ఇప్పుడు మీరు ఏ పిక్ అయితే యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో సో ఆ పిక్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నేను వచ్చేసి నా లోగో అయితే ఇలా సెలెక్ట్ చేసుకున్నా, రైట్ క్లిక్ ఇచ్చేసిన. సో ఇది ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, సో ఇది కూడా మీరు కట్ సింబల్ క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ హెడ్ అది క్లిక్ చేయండి. సో నెక్స్ట్ థింగ్ ఏం చేస్తారంటే కిందిది ఉంది కదా, సో ఈ పిక్ అయితే మన పిక్ ఏ పిక్ అయితే యాడ్ చేసామో సో ఆ పిక్ ఉంది కదా, సో ఇది 3 పార్ట్స్ కింద మనము డివైడ్ చేయాల్సి ఉంటుంది. సో సిజర్ సింబల్ క్లిక్ చేసి స్ప్లిట్ ఎట్ ప్లే హెడ్. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ సిజర్ సింబల్ క్లిక్ చేసి స్ప్లిట్ ఎట్ ప్లే హెడ్. సో ఇది మనకు 3 పార్ట్స్ కింద డివైడ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు నేను సెకండ్ది సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి డ్యూప్లికేట్ క్లిక్ చేస్తున్నా. సో మళ్ళీ 3 డాట్స్ క్లిక్ చేసి డ్యూప్లికేట్ క్లిక్ చేస్తున్నా. సో స్టెప్స్ జాగ్రత్తగా ఫాలో కండి, నేను చెప్పిన స్టెప్సే ఫాలో కండి. సో ఇప్పుడు సెకండ్ది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను కలర్ ఫిల్టర్, సో కలర్ ఫిల్టర్లో కిందికి వెళ్ళిపోతున్నా. సో కిందికి వెళ్ళిపోయిన తర్వాత స్కై బ్లూ పెట్టేసేస్తున్నా. సో మళ్ళీ కిందిది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను చేస్తున్న కలర్ ఫిల్టర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను రెడ్, సో స్మాల్ కొంచెం పింకిష్ లాగా ఉంది కదా, సో ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు నేను సెకండ్ది సెలెక్ట్ చేసుకొని ఏం చేస్తున్నా అంటే సో కొంచెం స్లైట్గా సో దానికి దీనికి డిఫరెన్స్ చూడండి. సో కొంచెం మాత్రమే ఇలా ఇవ్వాలి. సో ఇలా ఇచ్చిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. అండ్ థర్డ్ది వచ్చేసి సో కొంచెం మాత్రమే ఇలా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో నెక్స్ట్ థింగ్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఫస్ట్ది సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓవరాల్ యానిమేషన్ వచ్చేసి ఫ్లిక్కర్, సో ఫ్లిక్కర్ ఇచ్చేసేయండి. సో నెక్స్ట్ థింగ్ సెకండ్ది సెలెక్ట్ చేసుకోండి, ఓవరాల్ యానిమేషన్ వచ్చేసి ఫ్లిక్కర్. సో థర్డ్ది సెలెక్ట్ చేసుకోండి, ఓవరాల్ యానిమేషన్ వచ్చేసి ఫ్లిక్కర్. సో ఇవి 3 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడే కంప్లీట్ కాలేదు. సో ఈ మిడిల్ది సెలెక్ట్ చేసుకోండి. సో స్లైట్గా మిడిల్ది సెలెక్ట్ చేసుకొని స్లైట్గా లెఫ్ట్కి జరపండి. సో కొంచెం లెఫ్ట్కి. సో ఈ థర్డ్ సెలెక్ట్ చేసుకోండి, స్లైట్గా రైట్కి జరపండి. సో చూడండి ఆ 3 ఎలా జరిగిందో సో ఇదే విధంగా మీరు కూడా జరుపుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ ఇది వచ్చేసి ఇన్ యానిమేషన్ ఇస్తున్నా. సో ఇన్ యానిమేషన్ వచ్చేసి పాప్ ఇస్తున్నా. అండ్ లాస్ట్ది వచ్చేసి అవుట్ యానిమేషన్ వచ్చేసి ఇక్కడ నేను డైవర్జ్ ఇస్తున్నా. సో డైవర్జ్ ఇచ్చిన తర్వాత సో చూడండి ఇది మనకు సింపుల్గా గ్లిచ్ ఎఫెక్ట్. సో ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. సో చూడండి మనకు సింపుల్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. సో సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ దీనికి మీరు గ్లిచ్ సౌండ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో గ్లిచ్ సౌండ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అది కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ టైం గ్లిచ్ యూజ్ చేసినప్పుడు ఈ టిప్స్ ఫాలో కండి. సో మంచిగా ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో థ్యాంక్ యూ గాయ్స్.